ఏళ్ల కాలంలో దౌర్భాగ్య పాలన చూశామని 2014లో పవన్ టీడీపీకి సపోర్ట్ చేశారని యువగళం ఎవరి కోసం చేశారు యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందంటూ అంబటి ధ్వజమెత్తారు. ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని ఆ పాదయాత్ర చాలా గొప్పదని ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. చాలా పాఠం చేశారు. స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 6 లక్షల మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారు యువగళం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు. చాలా గందరగోళం చేశారు. చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగణం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు? ఏమి సమస్యలు తెలుసుకున్నాడు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు? ఏమి లేవు. అదేమంటే ఇది యువగళం ముగింపు సభ, యువగళం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగళం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరు మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు. తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ